స్వామి శరణమయ్యప్ప. రేపు నీలకల్లో వెళ్ళాం స్వామి. ఇక్కడి నుంచి స్వాముని ఎవరికి బస్సులో నుంచి పైకి కూడా పంపేయటం లేదు. జనాలందరూ ఇక్కడ ఆగిపోయాం అన్నారు. మేము 10 మంది వచ్చాం కదా స్వాములు. మా స్వాములు కూడా ఇక్కడ అంటే నిన్న రాత్రి నుంచే స్వాములు ఇక్కడ కూర్చోన్నారంట. బస్సులు కూడా బస్సుల్లో కూడా స్వాములు అందరూ కూర్చోబెట్టి ఆపేస్తున్నారు. బస్సులు ఎప్పుడు కలుగుతారు. ఇక్కడ ఒక ఎంక్వైరీ ఆఫీస్ కూడా లేదు. ఇక్కడ ఎంక్వైరీ ఎవరైనా చేద్దామంటే వాళ్ళు కూడా సమాధానం ఇచ్చేట్టు కూడా లేదు. స్వాములు ఎవరు లేరు. రాత్రి స్వాములు కష్టపడుతున్నారంట. ఎంక్వైరీ ఆఫీస్లో అడుగుతుంటే వాళ్ళు కూడా తెలిసినట్టు ఇక్కడ ఎవరు 10 రోజులు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. స్వాములు చాలా దారుణంగా చూస్తున్నారు స్వామి. ఇక్కడ నుంచి ఒక పంపకి ఒక టెంపో వెహికల్ పంపిస్తే ఏమవుతుంది స్వామి. స్వాములకి వెహికల్ కూడా పంపించాలంటే ఇక్కడి నుంచి బస్కే పోవాలి రూల్స్ పెట్టారంట. మేము 10 సంవత్సరం వచ్చినప్పుడు మేము టెంపోలోనే పోయాము. సరే నీలకల్ నుంచి బస్సులో పోవాలని చెప్పి రూల్స్ పెట్టారంట మాకు. అందుకు స్వామికి ఇక్కడ టెంపోలోకి వచ్చి వెళ్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్తున్నారు. ప్లస్ వచ్చి ఇంకోటి వచ్చి ఏమంటే పోలీసులు ఎవరైనా వచ్చి పలానా వెయిట్ ఉంది, పలానా రూట్ ఉంది, ఇట్లా వెళ్ళండి అని చెప్పేదానికి ఎవడో ఒక పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ అయ్యప్ప స్వామికి దారి చెప్పాలంటే చెప్పచ్చు. అసలు అది కూడా చెప్పేవాళ్ళు కూడా లేదు. అయ్యప్ప స్వాములంతా ఇక్కడ కష్టపడిపోతుంటే ఒక పోలీసు వాళ్ళు వచ్చి రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు కూడా లేదు సార్. ఇక్కడ అందరూ చూసుకోండి స్వామి. ఇక్కడ శబరిమలకి వచ్చేవాళ్ళు స్వాములు అంతా వచ్చి ఒకసారి చూసుకోండి. ఇది స్వామి శరణమయ్యప్ప. స్వామి శబరిమలలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. మామూలుగా ఎప్పుడు చూసినా కానీ పంబలోకి టెంపోల్ని పంబలోకి తీసుకెళ్ళి అక్కడ ఇరుములు దింపుకొని అక్కడి నుంచి బయలుదేరేటటువంటి అవకాశం ఉండేది. ఇప్పుడు పరిస్థితి ఆ విధంగా లేకుండానే పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. ఇక్కడ నీలక్కల్లో ఆపేశారు. టెంపోల్ని ఆపేసి తర్వాత బస్సులు కూడా ఎక్కడికక్కడికి గవర్నమెంట్ బస్సులు స్ట్రక్ చేశారు. స్ట్రక్ చేసి కూడా తొక్కిసలాట జరిగేటటువంటి విధంగా ఉన్నది. దానికి ఎటువంటి విధంగా బాధ్యత ఎవరు, రెస్పాన్స్ ఎవరు అనేటటువంటిది కూడా తెలియకుండా ఉన్నది. అర్థం కాకుండా ఉన్నది ఈ పరిస్థితి కూడా. రమేశ్వరమయ్య స్వామి మా స్వామి ఇంకోసం మాట్లాడతారు. శరణమయ్యప్ప. ఇక్కడ భక్తులందరినీ ఇంతకుముందు పంబలో ఆపేవాళ్ళు, కానీ అట్లా కాకుండా ఇక్కడ నీలక్కల్లోనే ఆపేసి ఎటువంటి ఫెసిలిటీస్ లేదు. బస్సు టైమింగ్ ఎట్లా వస్తుందో తెలియదు. అసలు ఇక్కడ బస్సు ఎక్కడానికి ఏదైనా సెక్యూరిటీ కానీ ఎటువంటి ఇది లేదు. అట్లానే వదిలేశారు. మరి ఇలా జరుగుతుందో తెలియదు. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వాములందరినీ కూడా చేస్తారు. ఈ విధంగా మార్గాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం.